స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, సియోనులో స్థిరమైన పునాది నీవు. సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, ఆ దివ్య నగరిలో కాంతులను విరచిమ్మెదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాంతులను విరచిమ్మెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు. కడలి లేని కడగన్లు లేని కల్లోల స్థితిగతులు దరికే రాని, కడలి లేని కడగన్లు లేని కల్లోల స్థితిగతులు దరికే రాని, సువర్ణ వీధులలో నడిపించేదావా నా యేసయ్యా. సువర్ణ వీధులలో నడిపించేదావా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది. వెనకున్న వాళ్ళు కాస్త చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. నీ మీదే నీ మీదే అమర్చుచున్నాను, సియోనులో స్థిరమైన పునాది నీవు. కలతలు లేని కన్నీరు లేని ఆకలి దప్పులు అసలే లేని, కలతలు లేని కన్నీరు లేని ఆకలి దప్పులు, ఈ శాశ్వత రాజ్యముకై నడిపించేదావా నా యేసయ్యా.
సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. అందరూ అందరూ సౌందర్య సియోనులో నీ మనోహరమైన దర్శింతును. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. నీతోనే నా నివాసము నిత్యము ఆనందము. పాడాలి. నీతోనే నా నివాసము నిత్యము ఆనందము. పాడాలి. స్థిరమైన పునాది సియోనులో అందరూ నీ మీదేనా అమర్చుచున్నాను. నీ మీదేనా జీవితము అమర్చుచున్నాను. సంగ ప్రతిరూపము పరమ యెరూషలేము. సంగ ప్రతిరూపము పరమ యెరూషలేము. అందరూ సౌందర్య సియోనులో కీబోర్డ్ సౌండ్ తగ్గి దర్శింతును. సౌందర్య సియోనులో మరలా సౌందర్య సియోనులో ఈ మనోహరమైన ముఖము దర్శింతును. నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే. నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే. సియోనులో స్థిరమైన పునాది నీవు. సియోనులో స్థిరమైన పునాది నీవు. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు. కడలి లేని కడగండ్లు లేని కల్లోల స్థితిగతులు దరికే రాని. కడలి లేని కడగండ్లు లేని కల్లోల స్థితిగతులు దరికే రాని. సువర్ణ వీధులలో నడిపించేదవా నా యేసయ్యా.
యేసయ్యా యేసయ్యా సౌందర్య సీయోనులో దేవుని మహిమ ప్రకాశమానమైన వెలుగు వలె దేవుని దేదీప్యమానమైన వెలుగు ఆకాశము నుండి మన తలలపైన అదృశ్య రూపములో సంచరించుచున్న శుభవేళ ఇది. విశ్వాసము కలిగిన వారు దేవుని ఆరాధించండి, స్తుతించండి, మహిమపరచండి. సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. సౌందర్య సీయోనులో యేసయ్యా 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 సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. సౌందర్య సీయోనులో సౌందర్య సీయోనులో యేసయ్యా 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 నా ప్రియమైన యేసయ్యా 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 నా ప్రియమైన యేసయ్యా సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. నీతోనే నా నివాసము నిత్యము ఆనందము. నీతోనే నా నివాసము నిత్యము ఆనందము. సీయోనులో స్థిరమైన పునాది నీవు, కలతలు లేని కన్నీరు లేని ఆకలి దప్పులు అసలే లేని. చప్పట్లు కొడుతూ దేవుణ్ణి గణపరుద్దాం, అందరం కలిసి పాడదాం. కలతలు లేని కన్నీరు లేని ఆకలి దప్పులు అసలే లేని, కలతలు లేని కన్నీరు లేని ఆకలి దప్పులు అసలే లేని, నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. సీయోనులో స్థిరమైన పునాది నీవు, సీయోనులో స్థిరమైన పునాది
జీవితము సూర్యుడు లేని చీకటి రాత్రులు, సూర్యుడు లేని చీకటి రాత్రులు లేనే లేని ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో నా సియోనులో పాడాలి, సియోనులో నీ మీదేనా అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము సియోనులో దేవుని రాకడ దినాలలో ఉంటా ఉన్నాను. ఆయన రాకడ బహు సమీపముగా కనిపిస్తూ ఉంది. సూచనలు దానంతటవి జరిగిపోతా ఉన్నాయి, ప్రవచనాలు నెరవేర్చబడతా ఉన్నాయి. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నానని చెప్పిన యేసు ప్రభు నేడో రేపో ఆయన రాకడ బహు తేటగా కనబడుతున్నటువంటి దినాల్లో బ్రతుకుతా ఉన్నాను. మారు మనసు పొంది క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిస్మం పొంది పరిశుద్ధులుగా జీవించగలిగితే ఆ రాకడలో ఎత్తబడే అదృష్టం అవకాశం మనకుంది. ఇంకా పాపంలోనే బ్రతుకుతూ ఎన్ని హెచ్చరికలు విన్నా అదే లోకము, అదే జీవితము, అదే పాడైన బ్రతుకులో ఉంటే విడవబడితే బహు ఘోరమైనటువంటి దుర్లభము. భయంకరమైన శ్రమలు మాత్రమే కాదు, రెండవ మరణం అనేది, నిత్యాగ్ని, నరకగుండం అనేది, పాతాళం అనేది బహు భయంకరమైనది. ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని స్వార్థను వింటూనే ఉన్నావు, దేవుని వాక్యాన్ని వింటూనే ఉన్నావు, దేవుని గురించి తెలుసుకుంటూనే ఉన్నావు. నీ కొరకాయన వచ్చాడని, ప్రాణము పెట్టాడని, సమాధి చేయబడి తిరిగి లేచాడని, రెండవసారి మరలా ఆయన రాబోతున్నాడని వింటూనే ఉన్నావు. ఇంకా క్రీస్తు రక్తంలో కడగబడకుండా, ఇంకా బాప్తిస్మం పొందకుండా, ఇంకా దేవుని యొక్క మార్గాలలో నడుచుకొనకుండా, సహోదరి సహోదరుడా, ఇంకా ఒకవేళ విశాలమైన మార్గంలో నడుస్తున్నావేమో, దేవుడు ఇరుకు మార్గంలో నడవమని చెప్తా ఉన్నాడు. విశాలమైన మార్గం అనేక మంది కోరుకుంటారు, చివరికి అది నిత్యాగ్నికి తీసుకొని వెళ్తుంది, ఘోరమైనటువంటి ఆ నరకానికి తీసుకొని వెళ్తుంది. కనుక ఒకసారి ఆలోచన చెయ్యి. ప్రాణం ఉండగానే, అవకాశం ఉండగానే, ఆయుష్ ఉండగానే, ఆరోగ్యం ఉండగానే, ఈ దినం అనేది మనకు ఉండగానే ఒకసారి ఆలోచన చెయ్యి. ఈ లోకంలోనికి ఏం తీసుకొచ్చావు? ఏం తీసుకొని వెళ్తావు? ఎంత సంపాదించినా ఈ లోకంలో బ్రతకడం కొరకే తప్ప మన సంపాదన పరలోకానికి ఉపయోగపడదు. మన జీవితమే దేవునికి కావాలి. సాక్ష్యం కలిగి బ్రతుకు, మంచి మనస్సాక్షి కలిగి బ్రతుకు. సహోదరి సహోదరుడా, ప్రియమైన దేవుని పిల్లలారా, ఇందుకే కదా మనం దేవుని మందిరానికి వస్తున్నాం, పరిశుద్ధంగా బ్రతకడానికి. ఆయన వాక్యాన్ని విని ఆయన మార్గాలలో ఆయన చిత్త ప్రకారం నడుచుకున్నట్టుకే కదా మనం వస్తున్నాము. వాక్యానికి మనం విధేయులమవుదాం, వాక్యానుసారంగా బ్రతుకుదాం. ప్రేమ కలిగిన తండ్రి, విశేష